దెబ్బలు తన్నులు తిట్లు రోడ్ల మీద కాసింది మీరు. సో మీ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా దృష్టి పెట్టాల్సినవి? ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు కాబట్టి మీ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలకి ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్ ఉంది మేడం. చెప్పండి. ఏమిటంటే ఏదైతే ఇటువంటిది మరొక్కసారి ఇటువంటి నేతలు గనక అరాచకమైనటువంటి నేతలు తిరిగి అధికారంలోకి రారు అనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. కానీ అవునండి, అది అందుకని రారు అనే దానికి లేదు కాదు. కాబట్టి దానికి ఒక పరిష్కార మార్గం కూడా ఉంది. ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పటికే రైతులు కేసులు వేసి ఉన్నారు, ఏది ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలి, అది పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటిది అని. ఆ కేసుల ద్వారా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలోనే దీనికి ఎందుకంటే అది విచారణ చివరి దశలో ఉంది, తుది దశలో ఉంది. దాని ద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్పష్టమైనటువంటి తీర్పు రాబోతా ఉంది. రెండవది, భారత ప్రజాస్వామ్యానికి ప్రధాన దేవాలయమైనటువంటి పార్లమెంటు ద్వారా కూడా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒక గెజెట్ నోటిఫికేషను విడుదల చేసేటువంటి ఉద్దేశం కూడా ఉన్నట్లు పత్రికల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. తప్పకుండా ఆ గెజెట్ నోటిఫికేషను ఇటువంటి విడుదలైన తర్వాత స్పష్టంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, దాన్ని ఎటువంటి భవిష్యత్తులో మార్పు జరగదు అనేటువంటి సంకేతాలు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రజలకు అందబోతా ఉన్నాయి. ఇక రెండో విషయానికి వచ్చేస్తే, ఏదైతే ఇంతకు ముందు మనకి తాత్కాలిక భవనాలు, ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే ఒక పదజాలాన్ని ఉపయోగించటంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం చేసే విధంగా చెప్పలేకపోవటం అనేది గతంలో జరిగినటువంటి పొరపాటు జరిగింది. అదేంటంటే ట్రాన్సిట్ బిల్డింగ్స్ అనబోయి దాన్ని టెంపరరీ బిల్డింగ్స్ అని కొంతమంది పలకటం ద్వారా, అంటే ఒక పని ఒక చాట నుంచి పరిపూర్ణంగా మార్చడం ద్వారా ట్రాన్సిట్ బిల్డింగ్స్ అవి. అంటే పూర్తి స్థాయి బిల్డింగుల్లోకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతం పని నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటారు. దాన్ని టెంపరీ బిల్డింగ్స్ అనటం అనే ఒక అపోహను తీసుకురావటం వలన అవి తాత్కాలికమైన భవనాలుగా జరిగినాయి. అటువంటిది ఇప్పుడు లేదు, శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇక మూడవది అంశానికి వచ్చేసరికి, మీకు ఏ విధంగా ప్రజలకి ఇక్కడ ఉపయోగపడుతుంది, కేవలం ఇప్పుడు దాకా జరుగుతుంది పరిపాలన భవనాలే కదా అని వచ్చేది. రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా రావాలి అందరూ, అప్పుడే రాజధాని. అది దానికి చెబుతున్నానండి. అసలుకి రాజధాని అనేది మీకు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని మీ ద్వారా చెప్తాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఒక రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఆ నెసెసిటీ ఏర్పడింది. ఈ అవసరాన్ని ఏదైతే భవిష్యత్తు దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అవసరం ఏర్పడింది, దీనిని అభివృద్ధికి అవకాశంగా మలుచుకుందాము అనేటువంటి ఉద్దేశంతో అమరావతిని రాజధానిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. దాంట్లో భాగంగానే నవనగరాలు అంటే 9 థీమ్ సిటీస్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఈ 9 థీమ్ సిటీస్ ఏంటంటే ఒక మీడియా సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, లేకపోతే నాలెడ్జ్ సిటీ కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఎకనామిక్ సిటీ కానివ్వండి, ఇవన్నీ హెల్త్ సిటీ అంటే హెల్త్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఏదైతే ఈ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధి సత్వరంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడేటువంటి రంగాలు. ఆ రంగాలకి పూర్తిగా రాజధానిలో ఉన్నటువంటి 54,000 ఎకరాలలో భూమిలో అన్ని 9 రంగాలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. పరిపాలన కేవలం రాజధాని అంటే పరిపాలనే కాదు, రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేటువంటి నిధులు సమకూర్చే ఒక గేట్వే లాగా, అభివృద్ధికి మార్గం లాగా సూచించడానికి ఏర్పాటు చేయబడింది. దానిలో భాగంగానే ముందు